సీఎం చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఢిల్లీ పరిణామాలను చంద్రబాబుకు వివరించారు ఎంపీ లావు. జగన్ జమానాలో మద్యం స్కామ్ జరిగిందని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. 4,000 కోట్లు విదేశాలకు తరలించారంటూ ఆరోపణలు చేశారు ఎంపీ. కాగా నిన్న ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం కలిశారు ఎంపీ. చెప్పాలంటే మద్యం కుంభకోణం వ్యవహారాన్ని కూటమి సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అత్యవసర భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శాలిని, ఉదయం సీఎం చంద్రబాబుని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కలవడం జరిగింది. అయితే ఈ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న పార్లమెంట్ లో సభా వేదికగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కి సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు ఏ రకంగా స్కామ్ జరిగింది, ఎంత అవినీతి జరిగింది అనే అంశాలపైన సభలో ప్రస్తావించడం జరిగింది. అయితే అనంతరము నిన్న సాయంత్రం అమిత్ షా దానికి సంబంధించి ప్రత్యేకంగా లావు శ్రీకృష్ణదేవరాయని తన ఛాంబర్ కి పిలిపించుకుని దానికి సంబంధించిన వివరాలు అడిగి తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం నగదు రూపంలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. కాబట్టి దానికి సంబంధించి విచారణ జరగాలి అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ సిట్ దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పార్లమెంట్ లో ఏదైతే లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించారో దానికి సంబంధించిన అంశాలు, దాంతో పాటు తాజాగా నిన్న సాయంత్రం అమిత్ షాతో భేటీ అవడం జరిగింది. ఆ భేటీకి సంబంధించిన వివరాలు, అటు అమిత్ షా లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య జరిగిన సంభాషణ కావచ్చు, వారి మధ్య వచ్చిన ప్రస్తావన, అదేవిధంగా ఇతర అంశాలు ఏవైతే అమిత్ షా లావు శ్రీకృష్ణదేవరాయల నుంచి అడిగి తెలుసుకున్నారో ఆ అంశాలన్నీ కూడా చంద్రబాబుకు చెప్పిన అవకాశం ఉంది. దానికి సంబంధించి అక్కడ ఉన్న పరిణామాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఢిల్లీకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఈ అంశానికి సంబంధించి, అదేవిధంగా గత వైసీపీ హయాంలో భారీగా మద్యం స్కామ్ జరిగిందంటూ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీకి సంబంధించి దాదాపు 4,000 కోట్లు విదేశాలకు తరలించారంటూ కూడా ప్రస్తుతం ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇట్లా వీటన్నిటి అంశాలకి సంబంధించి కూడా ఇప్పటికే కూటమి సర్కార్ గతంలో జరిగిన మద్యానికి సంబంధించి కొంత సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవాలి. దానిలో భాగంగానే సిట్ ఏర్పాటు చేయడం, సిట్ దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమిత్ షాతో చర్చించిన లావు దానికి సంబంధించిన చర్చల సారాంశం అంతా కూడా ఈ రోజు సీఎం చంద్రబాబుకి వివరించిన అవకాశం అయితే ఉంది. అయితే దానికి సంబంధించి చంద్రబాబు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారో, అదే విధంగా కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది మద్యం స్కామ్ కి సంబంధించి గతంలో